సో ఇప్పుడు మనకు వచ్చే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో దాంట్లో ఫస్ట్ మనం డాట్ గురించి మాట్లాడుకుందాం. సో డాట్ ఏం చేస్తుంది అంటే కనుక మ్యాచెస్ ఎనీ సింగిల్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ ఏ న్యూ లైన్ క్యారెక్టర్ బై డిఫాల్ట్. సో మనం చూద్దాం ఇక్కడ మ్యాచెస్ ఎనీ సింగిల్ క్యారెక్టర్. దానికి ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ రాసి ఉంచాను. సో ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి. సో నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వాడుతున్నాను కాబట్టి సో దాన్ని ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను, హలో రమ హౌ ఆర్ యు అని. సో ఇప్పుడు నేను ఒక సెర్చ్ ప్యాటర్న్ ఉపయోగించి సెర్చ్ చేస్తాను అని చెప్పి మీకు గత వీడియోలో కూడా నేను చెప్పాను. సో ఇక్కడ నేను డాట్ అనే ఒక స్పెషల్ క్యారెక్టర్ వాడాను. సో ఇక్కడ చూడండి, నేను హెచ్కి ఎల్కి మధ్యలో ఒక డాట్ ఉపయోగించాను. సో ఈ డాట్ ఏం చేస్తుంది అంటే కనుక సో ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్నే మ్యాచ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ఈఎల్ ఉంది కదా, సో ఇక్కడ కనపడుతుంది కదా హెచ్ఈఎల్. సో హెచ్ఈఎల్లో నేను ఈ ప్లేస్లో డాట్ పెట్టాను. సో మనకి ఏం చేస్తుందో సార్ చూద్దాము. సో సార్ మ్యాచ్ చేస్తుంది. సో మనకు అవుట్పుట్ చూసారా, సో ఇక్కడ హెచ్ఈఎల్ అని వచ్చింది. సో కొంచెం మారుద్దాము. సో ఇక్కడ రమాన్ ఉంది కదా, సో రమా ఇద్దాం. ఆర్ 2 డాట్స్ ఉపయోగిద్దాం ఏ. సో ఇక్కడ డాట్ ఏం చేద్దాం అంటే కనుక ఒక క్యారెక్టర్ని మ్యాచ్ చేస్తుంది. సో అంటే ఆర్తో స్టార్ట్ అయ్యింది, ఏతో ఎండ్ అయింది, ఈ మధ్య 2 డాట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 డాట్స్ మ్యాచ్ అయ్యే క్యారెక్టర్ని వెతుకుతూ ఉంటాం. సో ఒకసారి చూద్దాం. సో చూసారా, మ్యాచ్ అయింది. అంటే ఆర్తో స్టార్ట్ అయ్యి అలాగే ఏతో ఎండ్ అయిపోయి ఉండేదాన్ని, సో ఉండే ఒక స్ట్రింగ్ని సో మ్యాచ్ చేసి మనకు చూపించింది. సో దాని తర్వాత మనకి క్యారెట్. సో క్యారెట్ అంటే ఏంటి అంటే సో ఇలా చూడండి, దిస్ ఈస్ కాల్డ్ క్యారెట్. మ్యాచెస్ ద బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆర్ ఇన్ ఏ మల్టీ లైన్ మోడ్, ద బిగినింగ్ ఆఫ్ ద లైన్ ఆఫ్టర్ న్యూ లైన్. అంటే మొత్తానికి ఏదైనా ఒక లైన్లో ఏదైనా ఒక లైన్ తీసుకున్నాం అనుకో, ఆ లైన్లో మొదటి వర్డ్ మనం ఇచ్చే ప్యాటర్న్లో మొదటి వర్డ్ మనం వెతికే స్ట్రింగ్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఒకసారి చూడండి, ఇదండి మనం తీసుకున్న ఎంటైర్ ఒక లైన్ అండి. సో ఈ లైన్లో మనం సెర్చ్ ప్యాటర్న్లో ఒక క్యారెట్ అనే సింబల్ వాడి, సో మనం క్యారెట్ అనే సింబల్ ఎందుకు వాడతాము అంటే కనుక సో ఫస్ట్ చూడండి, క్యారెట్ అనే సింబల్ ఎందుకు వాడతాం, మ్యాచెస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ స్ట్రింగ్. అంటే క్యారెట్ సింబల్ వాడి ఇక్కడ నేను హలో ఇస్తాను చూడండి. సో ఏం చేస్తాను అంటే కనుక ఈ హలో అనే సబ్స్ట్రింగ్ ఏ అనే ఆబ్జెక్ట్ మీకు చెప్పాను చాలాసార్లు, ఎప్పుడైతే మనం ఇలా వాల్యూ ఇస్తామో ఇది ఆబ్జెక్ట్ అయిపోద్దని. ఏ అనే ఆబ్జెక్ట్లో ఫస్ట్ ఉందా లేదా, బిగినింగ్లో ఉందా లేదా, ఇక్కడ 100 లైన్లు ఉండొచ్చు, ఆ 100 లైన్లో మొదటి ఏదైతే సబ్స్ట్రింగ్ మ్యాచ్ అయిందా లేదా చూపిస్తూ ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. సో చూసారా, ఇక్కడ మనకి హలో మ్యాచ్ అయింది కాబట్టి సో మనకు అవుట్పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిస్ట్లో చూపించింది. సో ఒకసారి మనం వేరేలా కూడా ఇద్దాం. సో ఇక్కడ రామ అని ఇద్దాం చూడండి. నిజానికి ఇక్కడ రామ అనేది ఈ లైన్లో మొదటి సబ్స్ట్రింగ్ కాదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ క్యారెట్ సింబల్ ఏం చేస్తుంది అంటే కనుక నువ్వు ఇచ్చిన వాల్యూ ఈ ఆబ్జెక్ట్లో మొదటి స్ట్రింగా కాదా అని చెక్ చేస్తుంది. అంటే మొదటి సబ్ స్ట్రింగా కాదా, మొదటి పార్టా కాదా, మన తెలుగు కొంచెం భాషలో అయితే. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసారా, ఎంటీ చూపించింది. ఎందుకు ఎంటీ చూపించింది అంటే ఇక్కడ రమ అనేది సెకండ్ వర్డ్, ఫస్ట్ వర్డ్ అయితే కాదు. అలాగే మరి ఇంకొక సింబల్ ఉంది, ఆ సింబల్ పేరు డాలర్ అండి. సో క్యారెట్ సింబల్ ఏదైతే ఫస్ట్
ఫస్ట్ మనం ఇచ్చిన ప్యాటర్న్, ఇది మనం ఇచ్చిన ప్యాటర్న్. సో ఇక్కడ చూడండి, ఈ మనం ఇచ్చిన ఈ ప్యాటర్న్ ఈ లైన్లో మొదటి ఉందా లేదా అని చెక్ చేస్తాం. అలాగే డాలర్ సింబల్ కూడా ఉంది. డాలర్ సింబల్ ఏం చేస్తుంది అంటే కనుక, సో మనం ఇచ్చిన ప్యాటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన ప్యాటర్న్ హలో. సో ఈ హలో అనేది చివరి ఉందా లేదా చెక్ చేస్తుంది. ఏదంటే డాలర్ సింబల్. సో ఇక్కడ డాలర్ సింబల్ వాడు. సో చూడండి, మనకు అవుట్పుట్ ఈ ఓన్ వచ్చింది. అంటే డాలర్ సింబల్ వాడి ఈ యొక్క సెర్చ్ ప్యాటర్న్లో డాలర్ సింబల్ వాడితే మనకి ఏ అనే ఆబ్జెక్ట్లో ఇక్కడ యూ అనేది చివరి ఉందా లేదా చెక్ చేస్తాం. ఫస్ట్ చెక్ చేయడానికి ఏమో క్యారెట్ సింబల్ వాడతారు. లాస్ట్ సబ్స్ట్రింగ్ చెక్ చేయడానికి ఏమో డాలర్ సింబల్ వాడతారు. ఫస్ట్ ఏమో క్యారెట్ సింబల్, అలాగే లాస్ట్ ఏమో డాలర్ సింబల్ వాడతారు. ఓకే. అలాగే ఒక్కొక్కసారి డాలర్ సింబల్ మనకి కాంప్లిమెంట్ కింద కూడా యాడ్ చేస్తుంది. సో కాంప్లిమెంట్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇందాక మనకి ఇదే ఏదైతే మనం ఈ క్యారెట్ సింబల్ వాడామో, ఈ క్యారెట్ సింబల్ వాడి ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ సబ్స్ట్రింగ్ ఈ పైన ఉండే ఆబ్జెక్ట్లో మొదటి ఉందా లేదో చెక్ చేసింది. కానీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే కనుక కాంప్లిమెంట్ కింద యాడ్ చేస్తుంది. సో ఇక్కడ కాంప్లిమెంట్లో, సో ఒకసారి కాంప్లిమెంట్ లేకుండా చెక్ చేస్తాం. సార్ చూడండి, సో ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ అనేది కూడా ఒక స్పెషల్ క్యారెక్టరే. సో ఇది ఏం చేస్తుంది అంటే కనుక స్క్వేర్ బ్రాకెట్, సో డిఫైన్స్ ఏ క్యారెక్టర్ సెట్ మ్యాచింగ్ ఆల్ సింగిల్ క్యారెక్టర్స్ విత్ ఇన్ ఏ బ్రాకెట్. సో ఏంటో ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చూపిస్తాను. చూడండి, డిఫైన్ ఏ క్యారెక్టర్ సెట్. డిఫైన్ ఏ క్యారెక్టర్ సెట్ అంటే ఏం కాదు. సో ఇక్కడ చూడండి, ఏదైతే మనం ఇచ్చామో దాన్ని డిఫైన్ క్యారెక్టర్ సెట్ అంటారు. సో మ్యాచింగ్ ఎనీ సింగిల్ క్యారెక్టర్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. సో ఇక్కడ చూడండి, దీని అర్థం ఏంటి అంటే ఈ క్యారెక్టర్ సెట్లో ఇచ్చిన ఏ క్యారెక్టర్ అయినా ఈ ఆబ్జెక్ట్లో మ్యాచ్ అయితే చూపిస్తుంది. అంటే ఈ ఏ ఇక్కడ మ్యాచ్ అయినా చూపిస్తుంది, బి ఇక్కడ మ్యాచ్ అయినా చూపిస్తుంది, సి ఇక్కడ మ్యాచ్ అయినా చూపిస్తుంది. లెట్స్ సీ అవుట్పుట్. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మొత్తం 3 ఏలు చూపించింది. ఎందుకంటే ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఒక 3 ఏలు మాత్రమే మ్యాచ్ అయింది. ఇక్కడ ఎక్కడా కూడా బి లేదు, సి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెచ్ ఇస్తాను. సో మనకి ఈసారి అవుట్పుట్లో ఏ చూపిస్తుంది, ఏ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి. సో హెచ్ కూడా చూపిస్తుంది ఈసారి. సో చూసారు కదా, హెచ్ ఏ ఏ హెచ్ ఏ. సో ఆల్రెడీ ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి స్టార్టింగ్లో హెచ్ చూపించింది. సో తర్వాత ఏ. సో అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ హెచ్ ఏదైతే ఇక్కడ మనం ఇచ్చామో ఇది క్యారెక్టర్ సెట్ అండి. ఈ క్యారెక్టర్ సెట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్ సెట్ ఏం చేస్తుంది అంటే, సో మ్యాచ్ చేస్తుంది. అంటే సింగిల్ క్యారెక్టర్ మ్యాచ్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఏ అనే సింగిల్ క్యారెక్టర్ పైన ఉందా లేదా, అంటే ఏ అనే ఆబ్జెక్ట్లో ఉందా లేదా, హెచ్ అనే సింగిల్ క్యారెక్టర్ పైన ఉండే ఆబ్జెక్ట్లో ఉందా లేదా, సి అనే సింగిల్ క్యారెక్టర్ పైన ఉండే ఆబ్జెక్ట్లో ఉందా లేదా చెక్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు 100 కాబట్టి చూపించిందండి. నేను ఇక్కడ క్యారెట్ సింబల్ ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, క్యారెట్ సింబల్ ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఇలా చూడండి, ఇలా ఒకసారి క్యారెట్ సింబల్ వాడి చూపిస్తాను. సో క్యారెట్ సింబల్ ఎప్పుడైతే స్క్వేర్ బ్రాకెట్ లేకుండా వాడామో ఇది ఏం చేస్తుందంటే కనుక ఈ ఏహెచ్సి అనే సబ్స్ట్రింగ్ ఈ పైన వాడిన లైన్లో ఫస్ట్ ఉందా లేదా చెక్ చేస్తాం. సో యాక్చువల్గా కొంచెం చెప్పాలి అంటే కనుక ఏహెచ్సి అనే సబ్స్ట్రింగ్ ఈ ఏ అనే ఆబ్జెక్ట్లో ఉందా లేదా, ఉండే ఉంటుంది. సో ఒకవేళ ఉంటే అది కూడా ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ ఉందా లేదా మాత్రమే చెక్ చేస్తాం. సరే అవుట్పుట్ చెక్ చేయండి.
సో యాక్చువల్గా ఉండదు కాబట్టి మనకి ఇక్కడ ఏమీ అవుట్పుట్ రాలా. సరే, ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ వాడండి. సో స్క్వేర్ బ్రాకెట్ ఏం చేస్తుందంటే ఈ ఏహెచ్సి అనేది చూడండి, సో ఇది ఒక క్యారెక్టర్ సెట్ అండి. ఈ క్యారెక్టర్ సెట్ ఈ పైన ఉండే ఆబ్జెక్ట్లో ఏ అనేది ఉందా, హెచ్ అనేది ఉందా, సి అనేది ఉందా లేదా చెక్ చేస్తాను. సో ఒకవేళ నేను కాంప్లిమెంట్ పెడతాను అంటే అవి కాకుండా మిగతావి చూపించడానికి. సో ఇక్కడ నేను ఏం చూపిస్తానంటే కనుక ఏహెచ్సి కాకుండా మిగతావి చూపించాను, అంటే కాంప్లిమెంట్. ఇందాక ఉన్నవి చూపించింది, సో ఇప్పుడు అవి కాకుండా ఏహెచ్సి ఉన్నాయి కాబట్టి చూపించాను, ఇక్కడ అవి కాకుండా మిగతావి చూపిస్తారు. సో ఒకసారి ఇది గమనించండి. సో ఇక్కడ హెచ్ ఇక్కడ మనం ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి చూపించలేదు. సో అవి కాకుండా ఈ ఎల్ చూడండి, ఈ ఎల్ ఎల్ ఓ, అలాగే స్పేస్, ఈ స్పేసింగ్ కూడా చూపించింది, స్పేసింగ్ కూడా. నెక్స్ట్ ఆర్, ఎమ్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్పేస్, ఇక్కడ ఈ స్పేస్ని కూడా చూపించింది. అంటే మనకి ఎందాక జస్ట్ ఇది తీసేసి చూపిస్తాను నేను మళ్ళీ. అంటే ఇక్కడ క్యారెట్ అనేది స్క్వేర్ బ్రాకెట్లో పెట్టినప్పుడు కాంప్లిమెంట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ అవుట్పుట్లో చూస్తే కేవలం ఈ ఏహెచ్సి అనే క్యారెక్టర్ సెట్ ఈ పైన ఉండే ఆబ్జెక్ట్లో ఉందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా, ఒక్కొక్క క్యారెక్టర్ ఏ అనేది ఉందా, హెచ్ అనేది ఉందా, సి అనేది ఉందా లేదా చెక్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఇలా క్యారెక్టర్ పెట్టామో అది కాంప్లిమెంట్ అయిపోతుంది, అంటే అవి కాకుండా మిగతా ఉన్నవి చూపించారు. సో దట్స్ ఇట్ అవుట్. నెక్స్ట్ asterisk. చూడండి, మ్యాచెస్ 0 or more occurrences of preceding character. Matches 0 or more occurrence of preceding character అంటే ఏంటో చూద్దాం. మ్యాచెస్ 0 or more occurrence of the preceding అంటే ముందు. సో ఇక్కడ ఏ క్యారెక్టర్ వాడదామంటే స్పెషల్ క్యారెక్టర్ ఆస్ట్రిక్ అంటే స్టార్. సో లెట్స్ సీ. నేను ఇక్కడ సరదాగా ఏ, సో ఏ ముందు నేను స్పెషల్ క్యారెక్టర్ వాడాను స్టార్. సో మనకి ఇక్కడ చూడండి, స్టార్లో ఇందాక మీ డెఫినేషన్ చూపించాను కదా, మ్యాచెస్ 0 or more occurrence. అంటే 0 or more occurrence అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ స్టార్కి ముందు ఉన్న ప్రిసీడింగ్ క్యారెక్టర్ ఏదండి, ప్రిసీడింగ్ క్యారెక్టర్ ఏ కదా. ఈ ఏ అనేది ఎమ్మకు వెనకాల ఉంది కదా. సో ఎమ్మకు ముందు ఏ ఉన్నా చూపిస్తుంది, ఏ లేకపోయినా చూపిస్తుంది. ఏ ఉన్నా అంటే ఏంటి అక్కరెన్స్, లేదు అంటే ఏంటి జీరో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఉదాహరణకి ఇక్కడ మనకి ఎమ్ ఉంది, ఎమ్ వెనకాల ఏ ఉంది చూపిస్తుంది. సో దీన్ని సేవ్ చేసి చూపిద్దాం. సో ఎమ్ వెనకాల ఏ ఉంది చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఎమ్ వాడతా సదా. ఇక్కడ ఓన్లీ ఇక్కడ హలో ముందు జస్ట్ ఎమ్ వాడా. సో జస్ట్ ఇక్కడ ఎమ్ టైప్ చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం చూపిస్తుంది అంటే కనుక చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఎమ్ వెనకాల ఏ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదండి మన స్పెషల్ క్యారెక్టర్ స్టార్. సో ఆ స్టార్కి ముందున్న క్యారెక్టర్ ఏంటి, ప్రిసీడింగ్ క్యారెక్టర్ ఏంటి ఏ. సో ఏం చెక్ చేస్తా అంటే కనుక ఈ ఏ అనేది ఏదైనా ఒక ఆల్ఫాబెట్ ముందు ఉందా లేదా. ఉంటే ఉన్నది చూపిస్తుంది,
లేదు అనుకో, లేదు కూడా చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎమ్మకు వెనకాల ఏ ఉంది చూపించింది, కానీ ఇక్కడ ఎమ్మకు వెనకాల లేదు చూపించింది. అంటే ఏమంటారు అంటే మ్యాచెస్ 0 ఆర్ మోర్ అక్కరెన్స్. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, ఇది స్టార్ అండి. సో యాస్ట్రిక్, ఈ యాస్ట్రిక్ ముందున్న ప్రిసీడింగ్ క్యారెక్టర్ అది ఏ. ఈ ఏ అనేది ఎమ్మకి వెనకాల ఉన్నా చూపిస్తుంది, లేకపోయినా చూపిస్తుంది. ఉన్నా లేకపోయినా. సో ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎంఏ అని చూపించింది. సో ఇక్కడ లేదు కాబట్టి లేని కూడా చూపించింది. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ అని, ప్లస్ ఈ యాస్ట్రిక్ ప్లేస్లో ప్లస్ పెడతాను సార్, ప్లస్. సో ఈ ప్లస్ ఏం చేస్తుంది అంటే కనుక మ్యాచెస్ 1 ఆర్ మోర్ అక్కరెన్స్, 1 ఆర్ మోర్ అక్కరెన్స్. ఇందాక యాస్ట్రిక్లో 0 మ్యాచెస్ 0 ఆర్ మోర్ అక్కరెన్స్ అంటే లేకపోయినప్పటికీ కూడా. అంటే మనకు అవుట్పుట్లో ఇందాక ఈ ఎమ్ ముందు ఏ లేకపోయినప్పటికీ ఉన్నప్పటికీ రెండు చూపించింది, కానీ ఇక్కడ మ్యాచెస్ 1 ఆర్ మోర్ అంటే ఉన్నవే చూపిస్తుంది, కేవలం ఉన్నవే మాత్రం చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఉన్నవే చూపిస్తుంది అంటే ఈ ప్లస్ అనే ఆపరేటర్ ముందున్న ప్రెసిడెన్స్ ఏ. ఈ ఏ అనేది ఎమ్ ముందు ఉంటే చూపిస్తుంది. సో మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, ఎంఏ. సో ఒక్కసారి ఉంది. సో ఉదాహరణ నేను ఇక్కడ ఇలా 3 టైమ్స్ ఇచ్చాను. సో సార్ డెఫినేషన్ సార్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను చూడండి, మ్యాచెస్ 1. సో ఇక్కడ ఈ ఈ ఈ ప్లస్ అనే క్యారెక్టర్ ముందు ఉన్న ప్రిసీడింగ్ క్యారెక్టర్ ఏ. ఏ అనేది ఎమ్ వెనకాల ఉన్నా లేకపోయినా ఇందాక మనకి యాస్ట్రిక్ క్యారెక్టర్ ఉపయోగిస్తే చూపించింది. ఈసారి ఉంటే అంటే మ్యాచెస్ 1 ఒక్కసారి ఉన్నా, 2 అంతకన్నా ఎక్కువ సార్లు ఉన్నా, అంటే ఎమ్మ వెనకాల 3-4 సార్లు లేదా 2-3 సార్లు ఏ ఉన్నా కానీ మనకి అవుట్పుట్ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూపించింది, ఇక్కడ కూడా ఉంది, కాకపోతే 1 కాదు, మోర్ అకరెన్స్ అంటే ఒకటి కాదు, ఒక ఏ కాదు, ఎక్కువ ఏలు ఉన్నా కానీ మనకి అవుట్పుట్ చూపించింది. సో ఒకసారి ఇక్కడ మనము సేమ్ ఇందా మనం యాస్ట్రిక్ ఉపయోగించున్నది, యాస్ట్రిక్ కూడా చూపిస్తాం. యాస్ట్రిక్ ఏం చేస్తుంది, యాస్ట్రిక్. సో ఇక్కడ నేను హలో రామ మా ఆర్యో అని ఉపయోగిస్తే సరదాగా ఎమ్ వాడుతుంది. ఓకే అమ్మని సరదా తీసుకున్నాను. యాస్ట్రిక్ ఏం చేస్తుంది, ఉన్నా చూపిస్తుంది. అంటే ఈ ఈ యాస్ట్రిక్ క్యారెక్టర్ ముందు ఏ ఉంది, ఈ ఏ అనేది ఎమ్ ముందు, సారీ ఏ అనేది ఎమ్ వెనకాల, ముందు కాదండి, ఎమ్ వెనకాల ఉన్నా చూపిస్తుంది, లేకపోయినా చూపిస్తుంది యాస్ట్రిక్. సో మనకు ఇప్పుడు అవుట్పుట్, డిజైర్డ్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఒకసారి ఎంఏ, ఒకసారి మళ్ళీ ఎంఏ, ఇంకోసారి ఎం వస్తుంది. సో లెట్స్ సి. సో చూసారు కదా మనకు అవుట్పుట్. ఓకే, సో ఇది మన అవుట్పుట్. సో నెక్స్ట్ లెట్స్ సి, మళ్ళీ ప్లస్ గురించి చెప్తాం. సో ప్లస్ ఏం చేస్తుంది అంటే కనుక లేకపోయిన గొడవ పక్కన పెట్టండి, ఒక్కసారి ఉన్నా అంతకన్నా ఎక్కువ సార్లు ఉన్నా, అంటే ఈ ప్లస్ ముందున్న ప్రిసీడింగ్ క్యారెక్టర్ ఎమ్మ ముందు ఎమ్మ వెనకాల, ముందు కాదు సుమా, ఎమ్మ వెనకాల ఒక్కసారి ఉన్నా ఎక్కువ సార్లు ఉన్నప్పుడు చూపిస్తుంది 1 ఆర్ మోర్ అకరెన్స్. చూసారు కదా 1 ఆర్ మోర్ అకరెన్స్. ఇక్కడ ఎమ్మ ముందు లేదు కదా, లేదు కాబట్టి మనం చూపించలేదు, మనకు ఉంటేనే చూపిస్తుంది 1 ఆర్ మోర్ అకరెన్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ ఏం చేస్తుంది అంటే, సో ఇదిగోండి క్వశ్చన్ మార్క్, ఇదిగోండి క్వశ్చన్ మార్క్.
ఎక్కడ క్వశ్చన్ మార్క్ మ్యాచెస్ 0 or 1 occurrence of the preceding character. Same asterisk లాగే మ్యాచెస్ 0 or more occurrence. ఇక్కడ ఏంటంటే మ్యాచెస్ 0 or 1 occurrence ఒక్కసారి ఉంటే చూపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకసారే కాదు, ఒక్కసారి ఉన్నా కానీ చూపిస్తుంది. ఒక్కసారి కాదు, ఒక్కసారి ఉన్నా కానీ చూపిస్తుంది. మ్యాచెస్ 0 or 1 occurrence. సో ఒకసారి నేను ఈ యాస్టిక్ని క్వశ్చన్ మార్క్కి డిఫరెన్స్ చూపిస్తాను. రెండు ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఉపయోగించాం. సో మనం డిజైర్డ్ అవుట్పుట్ ముందే చెప్తాం. సో 0 అంటే ఇక్కడ ఇదండి మన స్పెషల్ క్యారెక్టర్. ఈ ఏ అనేది ఎమ్మ వెనకాల ఉన్న అలానే లేకపోయినా కూడా చూపిస్తుంది. సో ఈ ఎమ్మ వెనకాల ఏ ఉంది కాబట్టి ఇది ఒకసారి చూపించింది. నెక్స్ట్ ఈ ఎమ్మ వెనకాల 3 సార్లు ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ అవుట్పుట్లో ఒకసారి చూపించింది. అదే మీరు ఒకసారి డెఫినేషన్ చూడండి. మ్యాచెస్ 0 or 1 occurrence. 1 occurrence అంటే 3 సార్లు ఉన్నప్పటికీ కూడా ఒకసారి అయితే ఉంది కదా, ఆ ఒకసారి ఉండడం వల్లే అవుట్పుట్ చూపించింది. నెక్స్ట్ ఇక్కడ ఎమ్ వెనకాల లేదు, 0 occurrence. సో 0 occurrence కూడా మనకు చూపిస్తుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో స్టార్ ఇచ్చాడు. స్టార్ ఎప్పుడు కూడా 0 occurrence or more occurrence. మోర్. సో ఇక్కడ చూడండి, ఎమ్మ వెనకాల ఒకసారి ఉంది చూపించింది. ఇక్కడ మోర్ టైమ్స్ ఉంది. ఎమ్మ వెనకాల ఏ మోర్ టైమ్స్ ఉంది. చూడండి, మోర్ టైమ్స్ చూపించేసింది. సో ఇక్కడ లేదు కూడా చూపించింది. మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెడతాం. క్వశ్చన్ మార్క్ మనకి 0 occurrence అండ్ 1 occurrence కూడా చూపిస్తుంది. సో చూడండి, ఇక్కడ ఎమ్మ వెనకాల ఏ ఉంది కాబట్టి చూపించింది. సో ఇక్కడ ఎమ్మ వెనకాల 3 ఏలు ఉన్నప్పటికీ కూడా ఒక అక్కరెన్సే మాత్రం చూపించింది. అంటే ఒక ఏ ఉన్నట్టుగానే మనకు అవుట్పుట్ చూపించింది, 1 occurrence. సో ఇక్కడ లేదు కాబట్టి సో 0 occurrence కాబట్టి చూపించింది. ఓకేనా. నెక్స్ట్ ఈజ్ పైప్. ఈ పైప్ని మనం లాజికల్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఎ లాజికల్ ఆర్ మ్యాచింగ్ ఎయిదర్ ద ఎక్స్ప్రెషన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇట్. సో చూద్దాం, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇట్ అంటే ఏంటి. సో ఇక్కడ నేను ఇలా చూడు, ఆర్ సింబల్, లాజికల్ ఆర్ సింబల్ గుర్తుంది కదా. నేను ఇక్కడ హౌ అని ఇచ్చి రాజ్ అని ఇచ్చాను. సో మనకి ఇక్కడ ఇందులో హౌ అనేది ఉన్నా చూపిస్తుంది, అలాగే రాజ్ అనేది ఉన్నా కూడా చూపిస్తుంది. ఏదున్నా చూపిస్తుంది, 2 ఉన్నా చూపిస్తుంది, ఏదైనా 1 ఉన్నా చూపిస్తుంది. ఆర్ హౌ ఉన్నా చూపిస్తుంది, ఆర్ రాజ్ ఉన్నా చూపిస్తుంది, లేదు 2 ఉన్నా కూడా మనకు చూపిస్తుంది అవుట్పుట్లో. చూడండి, కాకపోతే ఇక్కడ రాజ్ అనేది లేదు ఈ ఆబ్జెక్ట్లో, హౌ అనేది ఉంది కాబట్టి కేవలం హౌ అనేది మాత్రమే చూపించాను. సరే, ఓకే. ఈసారి నేను అమ్మ అని ఇస్తాను. హలో రమా, హౌ ఆర్ యూ అమ్మా, ఐ హోప్ యువర్ ఫైన్ అని ఇచ్చాను. సో నాకు అవుట్పుట్లో హౌ చూపించింది, అలాగే అమ్మ కూడా చూపించింది. సరే, ఈసారి నేను ఏం చేస్తానంటే కొంచెం వేరే వర్డ్ చూద్దాం. సో ఉన్నాయో లేదో చెక్ చేద్దాం.
సో చూడండి ఇక్కడ మనకి, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా రామ్. ఎస్, ఇక్కడ మనకి రామ్ అనేది మ్యాచ్ అయిపోయింది చూసారా. ఎస్ ఎస్. సో ఒకసారి కొంచెం మారుతాం, మ్యాచ్ అయింది కాబట్టి చూపించేసింది. సో అలా కాకుండా మనం ఇలా రెడ్డి అని ఇద్దాం. సో చూసారా, రెడ్డి అనేది మ్యాచ్ అవ్వలేదు, ఆది అనేది కూడా మ్యాచ్ అవ్వలేదు. సో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ ఎంటీ లిస్ట్ చూపించాం, రైట్. సో నెక్స్ట్ ఫైనల్గా మనకి లాస్ట్ది కర్లీ బ్రాసెస్ అండి. సో కర్లీ బ్రాసెస్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే కనుక, సో కర్లీ బ్రాసెస్ అనేది ముందు ఎగ్జాంపుల్గా మీకు చెప్పేస్తాను. సో ముందు మనం కర్లీ బ్రాస్ ఫస్ట్ ఒక వర్డ్ తీసుకోండి, హౌ. సో దాంట్లో డబ్ల్యూ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ మనకు డబ్ల్యూఏ మెయిన్, సేమ్ ఇందాక మనకు ప్రిసీడింగ్ క్యారెక్టర్ కూడా క్వశ్చన్ మార్క్ ముందు పెట్టిన క్యారెక్టరే చూసుకోండి, అలాగే ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ కర్లీ బ్రాస్ వాడండి. సో వన్ వాడండి. ఇక్కడ చూడండి, ఈ వన్కి ముందు డబ్ల్యూ ఉంది కదా, రైట్. ఒక్కసారి ఉన్నా చూపిస్తుంది. ఒక్కసారి రేంజ్ అండి, ఒక్కసారి ఉన్నా చూపిస్తుంది. అంటే ఇక్కడ ఈ వన్కి ముందు డబ్ల్యూ. సో ఈ డబ్ల్యూ మనకి ఎక్కడ మ్యాచ్ అయిందో చూపిస్తూ ఉంటుంది. సో ఉదాహరణకి ఇలా చూడండి. సో మనకి చూసారా హౌ మ్యాచ్ అయింది. సో ఒకసారి మీ డెఫినేషన్ ఒకసారి చూపిస్తాను. సో స్పెసిఫై quantifiers for the preceding character are a group defining the exact number of occurrence. ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ అక్కరెన్స్ అంటే ఎన్నిసార్లు అక్కర్ అయ్యింది అనేది మనం డిఫైన్ చేయాలట. సో ఇక్కడ డబ్ల్యూ అనేది ఒక్కసారి అయ్యిందని చెప్పాను, అందుకని ఒక్కసారి చూపించింది. సో నేను ఇక్కడ డబ్ల్యూ 2 సార్లు ఇస్తాను, రేంజ్ 2 సార్లు ఇస్తాను. సో ఇక్కడ మనకి ఎక్కడా కూడా డబ్ల్యూ అనేది 2 సార్లు అంటే ఇక్కడ మనం ఇలా ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను ఇచ్చాను చూసారు 2 సార్లు, ఇలా ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి మనకు అవుట్పుట్ ఏమి చూపించదు. సో ఇక్కడ అవుట్పుట్ ఏమీ లేదు. సరదాగా ఇక్కడ డబ్ల్యూ ఒకసారి ఇస్తాం, డబ్ల్యూ 2సారి ఇచ్చాను. సో ఈసారి నాకు చూపించండి. తెలుసు అంటే ఇక్కడ ఈ స్పెషల్ క్యారెక్టర్ ముందు ఉన్న ఈ స్పెషల్ సింబల్కి ముందు, స్పెషల్ క్యారెక్టర్ అంటారు యాక్చువల్గా, స్పెషల్ క్యారెక్టర్కి ముందు ఉండే ప్రిసీడింగ్ క్యారెక్టర్ డబ్ల్యూ. సో దాని రేంజ్ ఎంత ఇచ్చాను, 2 ఇచ్చాను. అంటే 2 టైమ్స్ ఉన్నా కానీ 2 టైమ్స్ ఉంటే ప్రింట్ అవుతుంది. సరే ఇక్కడ ఎక్కడో చూడండి, నేను డబ్ల్యూ ఇస్తాను కదా. సో ఈసారి ప్రింట్ అవుతుంది చూద్దాం. ప్రింట్ అవ్వదు. ఎందుకు ప్రింట్ అవ్వదు అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ డబ్ల్యూ కాకుండా ఇక్కడ ఈ వర్డ్ అండి, మనకి వర్డ్ కూడా చూసుకుంటాం. ఇక్కడ మన హెచ్ హౌ అని ఇచ్చాం, అలా కాకుండా ఒకసారి చూడండి, నేను ఓన్లీ డబ్ల్యూ ఇస్తాను. సో డబ్ల్యూ చూడేటప్పటికి మన అవుట్పుట్ చూడండి, ఇలా చూడండి సార్, 2 టైమ్స్. సో ఇక్కడ ప్రింట్ అయింది హౌ దగ్గర 2 టైమ్స్. సో చూసారు 2 టైమ్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 2 టైమ్స్ ప్రింట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ 2 టైమ్స్ ప్రింట్ అయింది. ఓకేనా. ఈసారి నేను 3 టైమ్స్ ఇస్తాను, 3. సో ఈసారి చూడండి, ఇక్కడ మనకి 3 టైమ్స్ వచ్చింది కదా, ఈ 3 టైమ్స్ తీసుకో డబ్ల్యూ. అలా కాకుండా నేను ఇందాక ఇచ్చిన ఇలా ఇచ్చాను. కానీ ఇక్కడ నేను రేంజ్ ఎంత ఇచ్చాను, 3 ఇచ్చాను. సో నాకు అవుట్పుట్ ఏం చూపించలేదు. ఎందుకంటే ఈ ప్రిసీడింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అంటే ఈ స్పెషల్ క్యారెక్టర్కి ప్రిసీడింగ్ క్యారెక్టర్ ముందున్న డబ్ల్యూ 3 టైమ్స్ ఎక్కడ లేదు మనకి. ఈ హౌ అనే వర్డ్ ఉంది కానీ 3 టైమ్స్ లేదు.
అలాగే మన రేంజ్ ఇవ్వచ్చు. ఒకసారి నుండి 5 సార్లు వరకు ఉన్నా కూడా ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను చూడండి. ఇక్కడేమో 2 సార్లు డబ్ల్యూలు పెట్టాను, ఇక్కడేమో 3 సార్లు డబ్ల్యూలు పెట్టాను, ఇక్కడేమో 2 సార్లు పెట్టాను. సో ఇక్కడేమో ఒక్కసారే పెట్టాను, ఇక్కడేమో 4 సార్లు పెట్టాను. చూడండి మనకి రేంజ్ ఇచ్చాను 1 to 5. అంటే ఈ స్పెషల్ క్యారెక్టర్ ముందు డబ్ల్యూ ఒక్కసారైనా ఉండొచ్చు. అంటే ఈ హెచ్ అంటే హెచ్కి ఓకి వెనకాల ఓకి వెనకాల ఓకి వెనకాల డబ్ల్యూ ఒక్కసారైనా ఉండొచ్చు, 5 సార్లైనా ఉండొచ్చు. ఏంటండి? ఈ ఓకి వెనకాల డబ్ల్యూ ఒక్కసారైనా ఉండొచ్చు, మినిమం రేంజ్. అలాగే 5 టైమ్స్ అయినా ఉండొచ్చు. సో ఒకసారి చూడు, మనకి ఫస్ట్ 2 సార్లు ఉన్న ప్రింట్ చేసి, తర్వాత రేంజ్లో 3 సార్లు ఉన్న ప్రింట్ చేసి, తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఏం ప్రింట్ చేసింది, మళ్ళీ ఇక్కడ 2 సార్లు ఉన్న ప్రింట్ చేసింది. సో ఇక్కడ మనకి గమనించుకోండి, రేంజ్ మీకు చాలాసార్లు చెప్తాను, రేంజ్ ఎప్పుడూ కూడా 1 నుండి 5 అంటే 4 దాకానే తీసుకోండి. అంటే మినిమం ఒక వాల్యూ మనకి తక్కువ తీసుకుంటాం. సో ఒకసారి చూడండి ఇలా. ఓకేనా అమ్మా? రైట్. సో ఒకసారి ఇది కూడా చూద్దాం. డబ్ల్యూ చూడండి, ఇది స్పెషల్ సింబల్ వాడా. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఏది? కర్లీ బ్రాసెస్. దానికి ముందు డబ్ల్యూ ఉంది. ఆ డబ్ల్యూ హెచ్ఓకి వెనకాల వెనకాల ఒక్కసారి ఉన్న హెచ్ఓకి వెనకాల ఉన్న డబ్ల్యూ. సి మీరు ఒకసారి ఇందాక చిన్న మిస్టేక్ కూడా జరిగింది. నేను 2 సార్లు డబ్ల్యూలు ఇస్తాను. మనం ఏమనుకుంటామంటే 2 సార్లు డబ్ల్యూలు ఇచ్చినప్పుడు సో ఇది మన స్పెషల్ క్యారెక్టర్. ముందు ఉండే ప్రిసీడింగ్ క్యారెక్టర్ ఏది? డబ్ల్యూ. ఈ డబ్ల్యూ అనేది హౌకి హెచ్ఓడబ్ల్యూ హౌకి ముందు ఒక్కసారి ఉన్నా లేదా 5 సార్లు ఉన్నా మనకి ప్రింట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ స్పెషల్ క్యారెక్టర్కి ముందున్నే ప్రిసీడింగ్ క్యారెక్టర్ డబ్ల్యూ. ఈ డబ్ల్యూ హౌ అనే వర్డ్కి వెనకాల డబ్ల్యూ. ఈ డబ్ల్యూ హౌ అనే వర్డ్కి వెనకాల ఒక్కసారి ఉన్నా కానీ, లేకుంటే 2 సార్లు ఉన్నా కానీ, లేకుంటే 3 సార్లు కానీ, లేకుంటే 4 సార్లు కానీ, లేకుంటే 5 సార్లు కానీ ఇస్తుంది. ఎందుకంటే మన రేంజ్ 5 ఇస్తాం. సో ఇక్కడ చూడండి చూపించింది. నేను ఎందుకు చెప్పడానికి మళ్ళీ రెండోసారి చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ హౌ అనే వర్డ్ కూడా ఉంది. కానీ ఇక్కడ మనం ఈ స్పెషల్ క్యారెక్టర్ ముందు ప్రిసీడింగ్ క్యారెక్టర్ ఇన్ డబ్ల్యూ. ఈ డబ్ల్యూ ఎప్పుడూ కూడా ఈ హౌ వెనకాల ఉందో చెక్ చేస్తుంది అంతే. కానీ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హౌ అనే ఉంది, హౌకి వెనకాల లేదు. కానీ ఇక్కడ హౌ అనేది ఉందో చూసారా, వెనకాల ఉంది, ఒక్కసారి ఉన్నా చూపించేస్తుంది. సో ఇక్కడ చూడండి హౌ వెనకాల ఒక్కసారే ఉంది, అవుట్పుట్ చూపించింది. ఇక్కడ హౌ అనే వెనకాల 2 డబ్ల్యూలు ఉన్నాయి, చూపించింది. ఇక్కడ హౌ అనే వెనకాల ఒకసారే ఉంది, చూపించింది. ఇక్కడ హౌ అనే వెనకాల 5 సార్లు ఉంది. సో మనకి 5 సార్లు ఉన్నప్పుడు చూపించింది. ఓకేనా? సో ఇది స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కనుక స్పెషల్ సీక్వెన్సెస్. 1-2 సార్లు వినడం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకేనా? సో ద నెక్స్ట్ ఈజ్ /s. /s ఏం చేస్తుందంటే ఇట్ మ్యాచెస్ వైట్ స్పేస్ అమ్మ, ఓన్లీ వైట్ స్పేసెస్. సో వైట్ స్పేసెస్ ఎక్కడున్నాయి? 1, 2, 3,
4 5 6 7 8 9 10 11. సో ఇలా వైట్ స్పేసెస్ అన్ని చూపిస్తా ఉంటాం. ఇంకా ఉంది ఇలాగా ఈ వైట్ స్పేసెస్ చూపిస్తుంది. /s ఇట్ మ్యాచెస్ ఓన్లీ వైట్ స్పేస్ క్యారెక్టర్స్ అంటాం. సో చూడండి, ఈ స్పేస్ ఏమో ఇక్కడికి, నెక్స్ట్ ఈ స్పేస్ ఏమో ఇక్కడికి, నెక్స్ట్ ఈ స్పేస్ ఏమో ఇక్కడికి. అలా ఇవన్నీ కూడా స్పేసెస్ చూపిస్తాయి. అంటే ఓన్లీ వైట్ స్పేసెస్ మాత్రమే మనకు అవుట్పుట్గా డిస్ప్లే చేస్తాయి. దెన్ W, the next special character is W. So W matches an alphanumeric character. Alphanumeric అంటే ఏంటి? ఆల్ఫాబెట్స్ అలాగే న్యూమరిక్స్. ఇలా చూడండి. సో ఏజ్ ఈజ్ 16 అని ఇచ్చాను, కొంచెం మార్చాను. సో ఎందుకు మార్చాను? డబ్ల్యూ ఏం చెప్తుంది? మ్యాచెస్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ మ్యాచ్ చేస్తారు. సో లెట్స్ సీ. సో ఇక్కడ చూడండి, హెచ్ని మ్యాచ్ చేసింది, ఈని మ్యాచ్ చేసింది, ఎల్ని మ్యాచ్ చేసింది, ఎల్ని మ్యాచ్ చేసింది. స్పేస్ని మ్యాచ్ చేయాలి, ఎందుకంటే ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ మాత్రమే మ్యాచ్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, 16 ఇచ్చినప్పటికి కానీ 1 ఒకసారి మ్యాచ్ చేసింది, 6 ఒకసారి మ్యాచ్ చేసింది. ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ని అలాగే ఆల్ఫాబెట్స్ని కూడా మ్యాచ్ చేస్తుంది. దెన్ దెర్ ఇస్ అన్ అనదర్ స్పెషల్ క్యారెక్టర్ కాల్డ్ క్యాపిటల్ డబ్ల్యూ. సో క్యాపిటల్ డబ్ల్యూ ఏం చేస్తుందంటే ఇట్ మ్యాచెస్ ఓన్లీ నాన్ ఆల్ఫాబెట్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్. నాన్ ఆల్ఫా న్యూమరిక్ ఏవైతే అక్షర ఆల్ఫాబెట్స్ కాదు అలాగే నెంబర్స్ కానివి మ్యాచ్ చేస్తుందట. సో వెరీ సిమిలర్ టు ఎస్ఏ, అంటే వైట్ స్పేసెసే ఉంటాయి. సో ఇందాక ఎస్ అనేది వైట్ స్పేసెసే, కానీ ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ కానివి. సో అంటే స్పేసులతో పాటు సరదా ఇక్కడ నేను కాలన్ ఇస్తాను చూడండి, కాలన్ కూడా చూపిస్తుంది. కానీ ఇందాక ఎస్ ఓన్లీ స్పేసెస్ని తీసుకుంటుంది, వైట్ స్పేసెస్ని చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, స్పేసెస్తో పాటు ఇక్కడ కాలన్ కూడా మనకు చూపించింది. కాలన్ అంటే ఎక్సెప్ట్ ఆల్ఫా న్యూమరిక్, అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ కాకుండా స్పేసులు కానీ సింబల్స్ కానీ అన్నీ చూపించేస్తుంది. కానీ స్లాషెస్ ఓన్లీ స్పేసెస్ చూపిస్తుంది. సో నెక్స్ట్ /d ఏం చేస్తుందంటే ఇట్ షోస్ ఓన్లీ, ఇట్ మ్యాచెస్ ఓన్లీ డిజిట్స్. సో మనకి డిజిట్ అంటే తెలిసిపోతుంది, 16 ఒకటే చూపిస్తుంది ఇప్పుడు. ఆ 16 కూడా 1 ఒక వాల్యూ కింద, 6 ఒక వాల్యూ కింద చూపిస్తుంది. ఓన్లీ డిజిట్స్ని చూపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ డి, ఇట్ మ్యాచెస్ నాన్ డిజిట్ క్యారెక్టర్స్ అట. నాన్ డిజిట్ క్యారెక్టర్స్. సో నాన్ డిజిట్ క్యారెక్టర్స్ ఏంటి అంటే ఏవైతే నెంబర్స్ కాకుండా మిగతావన్నీ కూడా నాన్ డిజిట్ క్యారెక్టర్స్. సో అంటే ఇక్కడ ఈ ఆల్ఫాబెట్స్ స్పేస్లు అన్నీ వచ్చేస్తాయి, ఇంక్లూడింగ్ ఈ కాలన్ సింబల్తో సహా. సో లెట్స్ సీ. సో చూసారా, అంటే ఓన్లీ నెంబర్స్ని కాకుండా స్పేసుల్ని అలాగే క్యారెక్టర్స్ని, స్పేసుల్ని, ఆల్ఫాబెట్స్ని, అలానే ఏదైనా ఇలా కాలన్ లాంటి సింబల్స్ వాడినా కూడా చూపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో క్లాసు 1కి 2 సార్లు కానీ కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది.